గిది చదవాలి. అన్నగారు వచ్చిండ్రు. పవన్ కళ్యాణ్ అన్నగారు వచ్చిండ్రు. ఇవన్నీ వచ్చాయి గానీ, ఇవన్నీ ఆంధ్ర వార్తలే రాసుకొచ్చింది ఇవాళ. మొత్తం ఆంధ్ర వార్తలే వచ్చింది. పేపర్ ఏమో తెలంగాణోడు పెట్టింది. వార్తలేమో ఆంధ్రయి రాసుకొచ్చింది. జనసేన అని శ్రావణ శుక్రవారం కానుకలు. నేడు 12,000 మంది మహిళలకు పూజా సామాగ్రి, చీరల పంపిణీ సొంత ఖర్చుతో అందించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తగిన ఏర్పాట్లు చేస్తున్న జన సైనికులు. దీన్ని వార్త ఏంటంటే శ్రావణ శుక్రవారం ఉన్నది కదా, ఇక అయిపోతుంది కావచ్చు వచ్చవారానికి. కానీ చెగువేర వారసుని అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ కాస్త బత్తాయి వారసుడిగా మారిపోయాడు. బీజేపీ వారసుడిగా మారిపోయాడు. నాకు కులం లేదు, మతం లేదు అన్నోడు కాస్త నేను ఆమె ఇటలీ భార్యను చేసుకున్నాను అంటే నేను ఖండాంతరాలు దాటిపోయి ప్రాంతం విభేదాలు కూడా నాకు లేవని చెప్పిన పవన్ కళ్యాణ్ కాస్త ఇప్పుడు శ్రావణ శుక్రవారం అని ఇవి పంచుతాను అంటే ఆయన ఆలోచన ఎక్కడికి పడిపోయిందో అర్థం చేసుకోవాలి మనం. సినిమాలలో చెగువేర బొమ్మలు వేసి, చెగువేర లెక్క ఇంటికలు పెంచి, చెగువేర లెక్క తుపాకులు పట్టుకుంటే నీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చెగువేరైనా తెలుగు స్టేట్కు సంబంధించిన చెగువేర అనుకున్నాం. కానీ ఇంత బత్తాయి ఆలోచనలు ఉన్నాయని అనుకోలే. ఇంకా నయం ఈ శ్రావణ శుక్రవారం పేరుతోటి మొగోళ్ళకు పంచలే దోతులు. నయం అయ్యా పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివి ఉన్నదేమో మీకు బుక్కులు చదివిన అనుకున్నాం. కానీ నీ మాటలను బట్టి, నువ్వు వెళ్ళే విధానాన్ని బట్టి అర్థమవుతుంది నువ్వు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావో అర్థమవుతుంది. ప్రింట్ టు ప్రింట్ పేరు వేరేది కానీ పార్టీ పేరు జనసేన అని పార్టీ పేరు వేరే కానీ మొత్తం ఈయన బ్రీడు, ఈయన ఆలోచనలు, ఈయన వ్యవహారము, ఈయన పద్ధతులు మొత్తం బీజేపీ. మొత్తం పైకి ఆకారం జనసేన, లోపల మొత్తం భావజాలం బీజేపీ. మత విద్వేషం, మత ఆలోచనలు మొత్తం ఇదే. ఏ కష్టం నువ్వు లీడర్ 4 సంవత్సరాల లోపు చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ గల్లలు పట్టుకొని కొట్టుకోకపోతే అడుగు. వీళ్ళ కార్యకర్తలు బాయిగా కొట్టుకోకపోతే అడుగు. ఈయన పార్టీ ఎమ్మెల్యేలు 21 మంది గెలిచింది కదా, ఈ ఎమ్మెల్యేలు నేను గుంజుకోకపోతే అడుగుర్రిగా. రాజకీయ సంక్షోభం వస్తుంది. వీళ్ళిద్దరు పొత్తులో ఉన్నారు కదా, ఈ ఇద్దరు పొత్తులో ఉన్న వాళ్ళే గల్లలు పట్టుకొని కొట్టుకుంటారు. చూడుర్రి మీరు. ఇప్పుడు ఏదో పైకి అట్లా మెరుగులు కనబడుతున్నాయి కానీ